హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సో ఇంకా నేను అంతకుముందు పెట్టిన వీడియోలో అయితే చాలామంది అంటే ఒకరిద్దరు అయితే కరెక్ట్గా గెస్ చేశారనమాట. సో ఇంకా ఫైనల్గా నేను లక్షలు పెట్టి తీసుకున్నది ఏంటి అనేది ఈరోజు అయితే చూపిస్తాను. ఆల్రెడీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా వ్లాగ్ నచ్చితే తప్పకుండా వ్లాగ్కి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఎండ్ వరకు చూడండి. అంత దించిన తర్వాత ఇంకా లోపల అయితే పెట్టేస్తారనమాట. ఇంకా కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సెట్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? Something is wrong. సో చూసారా, నేను తీసుకున్నది ఏంటి అనేది ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. అవునండి, నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న స్టోర్కి అయితే వెళ్ళి చూసి ఇంకా ఆర్డర్ పెడితే మనకు 2 డేస్లోనే ఆర్డర్ అయితే హైదరాబాద్ నుండి అయితే వచ్చేసింది. ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా మనకైతే నీట్గా తీసుకొచ్చారనమాట. ఇంకా నేను తీసుకున్నది అయితే విద్యా 6G Pro తీసుకున్నాను అనమాట, లేటెస్ట్ వర్షన్. ఇంకా ఫైనల్గా ఇదైతే ఇంటికి వచ్చేసింది. ఇంక ఇక్కడ వీళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ అన్నమాట. వీళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళు మొత్తం కూడా ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ డెమో చెప్పడానికి అయితే వేరే అతను వస్తాడు. నార్మల్గా ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఉన్నాడు కదా, తను కూడా కొంచెం చెప్పాడనమాట, మనకు ఐడియా ఉండడం కోసం అయితే. ఫస్ట్ అంటే మనకు చెప్పగానే అర్థం కాదు కదా, కాకపోతే తను హిందీ అనమాట. కొంచెం తెలుగులో మాట్లాడుకుంటూ, ఎలాగో బావ వాళ్ళకి హిందీ వచ్చు కాబట్టి తమ్ముడు వాళ్ళకి ఇంకా కొంచెం చెప్తూ ఉంటే అర్థమైంది. సో ఇంకా అది కూడా చూపిస్తాము, చూడండి. మంగళవారం అనుకుంటాను స్టేట్ అయ్యా. చిగ్గుంది బాబాయ్ అంటే వెయిట్ మొత్తం దాని మీద వేయకుండా కొద్దిగా చేతులు. సో ఫైనల్గా ఇంకా మిషన్ అయితే ఇంట్లోకి తీసుకొచ్చి ఇంకా మొత్తం కూడా ఫిట్టింగ్ అయితే చేశారనమాట. ఇంకా చేసిన తర్వాత ఇంకా ఈరోజు మంచి రోజు, ఇంకా మాడపడిచి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక ఈరోజే కొంచెం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా బావ రాలేదు ఆఫీస్ నుంచి, ఇంకా తమ్ముడైతే ఫస్ట్ వచ్చాడు, ఇంకా బావ కూడా తర్వాత వచ్చాడు, ఇంకా బబ్లు కూడా వస్తున్నాడు అనమాట. సో ఇంకా స్టార్ట్ చేసే ముందు అయితే అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు ఇంకా ఆన్ చేయడానికి. ఇంకా స్టార్ట్ చేసే ముందు ఇంక ఇక్కడ మిషన్కి అయితే బొట్టు పెట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా స్టార్ట్ అయితే చేస్తాము. సో ఇంకా అంటే మన హన్మకొండలో ప్రస్తుతానికైతే నేను ఆన్లైన్లో
మన హన్మకొండ వరకు అయితే నేను వేయడానికైతే రెడీగా ఉన్నాను. ముందు ఇంకా ఎక్కడికైనా వేయడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇదంతా కూడా సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టిగా హన్మకొండలో ఉన్న వారికైతే నాకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానన్నమాట. మీరు ఎవరైనా వేయించుకోవాలనుకుంటే తప్పకుండా నాకు ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. డెమో ఇస్తే బాగుంది సంతోషపడాలని సంతృప్తి అంతే. మరి అంతా ఏమో తెలిసి కదా మొత్తం నీతో నేను చూసుకుంటాను. ఓకే కానీ అది ఆటోమేటిక్ వచ్చేస్తుందా, మనం ఇంకా ఏమైనా ఆన్ చేయాలా? బావా फर्स्ट आगे डालता क्या आगे आगे పెట్టుబడదా? ఓకేలే
ఇప్పుడు పెట్టుబడులు దాన్ని కొట్టించింది పెట్టుబడి కాదు పెట్టుబడి టూ అసలు మేడం ఫోన్ చేసిన కరెక్ట్ దూరా అంటే డెమో చెప్పేవాళ్ళు వేరే వస్తారు, వీళ్ళు ఓన్లీ టెక్నీషియన్స్ వెళ్తాము. ఇది ఇక్కడ బొమ్మని ఇక్కడ దగ్గర వచ్చింది. ఏం కాదు పెట్టాము. ఆశమ్మ లేదా ఫస్ట్ సో ఇంక ఇక్కడ ఫైనల్గా నేను ఆన్ చేసి ఇంకా దారాలు అయితే పెట్టిస్తున్నాను అనమాట. మనకు స్టార్టింగ్ అర్థం కాదు కదా, కాకపోతే నాకు ఈ దారాలు పెట్టడానికి చాలా టైం పట్టింది. మనం ఎప్పుడు చూడలేదు కదా, కొంచెం అర్థమయ్యేసరికి అయితే కొంచెం టైం పడుతుంది. సో కొంచెం మనకి కూడా మళ్ళీ డెమో చెప్పే వాళ్ళు వచ్చే వరకు కొంచెం అర్థమయ్యేలా ఉండాలని చెప్పేసి ఈ టెక్నీషియనే కొంచెం అయితే చెప్పాడనమాట. థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక 3 దారమెండలు అయితే పెట్టి ఇంకా వర్క్ కూడా కొంచెం వేసామన్నమాట. క్లాత్ పెట్టి మనకు క్లాత్ ఎలా పెట్టాలి, క్లిప్స్ ఎలా పెట్టుకోవాలి, మనం క్లాత్ గట్టిగా ఉండడానికి అవన్నీ కూడా ఈరోజు చెప్పారనమాట. ఇంకా అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను ఎందుకంటే చాలా ఉందన్నమాట వీడియోను. ఎందుకంటే ఇది దారాలు పెట్టడమే చాలా ఉంది కాబట్టి ఇంకా అదే చాలాసేపు తీసారనమాట వీడియో, అందుకే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను, చూసేయండి. మూవ్ అవుతున్నాం కదా. ఇది బ్లౌజ్ ఓకే, డిజైన్ ఇది కావాలంటే సెట్ చేసుకోవాలి. దీనికి పిన్ వస్తుంది అండి బాగా. మొత్తం కింద పడుకోబెట్టి వీళ్ళు ఎంత హైట్ అయిపోయింది కదా, అసలు ఎంత కూరగా హైట్ అయిపోయింది కింద దాని కూడా. ఓకే, భయం అవుతుంది అసలు. చుట్టూ చూసి కింద వచ్చేసి ఓకే ఎట్ సైడ్ నుంచి दबा इधर फर्स्ट इधर दबा के इधर ఓకే ఓకే నెక్స్ట్ सेकंड का इधर ఓకే ఓకే थर्ड का इधर फोर्थ का इधर ओके, ओके। फिफ्थ इधर सिक्स इधर క్లాత్ కొత్తది ఉన్నదా? ఫస్ట్ కొత్త క్లాత్ फर्स्ट बता रहे కొత్తది ఉన్నదా? फर्स्ट है ना ఓకే 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 फर्स्ट सेकंड రెండు దాములు ఓకే ఫస్ట్ మిడిల్ కాదు మిడిల్ కాదు ఫస్ట్ మళ్ళీ దీంట్లోకి రావాలి
ఓకే. అదే ఇప్పుడు ఆల్మోస్ట్ హౌస్ మన వ్యక్తి అలా ప్రొజెక్ట్ ఫోన్ వచ్చింది. వచ్చినాయి. దారం పెట్టే ప్రాసెస్లో ఒకసారి పెడితే 20 కిలో మళ్ళీ సైడ్. సైడ్. ఓకే. అంటే మనం ఎన్ని కలర్లు? ఓకే. క్లాత్ తీసుకున్నాం. సెకండ్ థర్డ్ జరుగుతుంది. ఎట్లా డాడీ? అన్నీ కానీ ఇప్పుడు వాళ్ళు మనం ఏ కలర్లో యూజ్ చేస్తామో అది పెడతాము క్లాత్ మీద వేయడానికి. అన్ని పెట్టాలి. ఇది వేరే ఉన్నాయి. ఇగో కలరు వచ్చింది వచ్చింది. అది పెడతాం, ఇది పెడతాం. సెకండ్. సెకండ్ ఓకే ఓకే. ఇదే కదా. ఎంత తీసుకుంటాం? స్ప్రింగ్ కాదు, రీల్కి రీల్కే బావా, అది మనీ పెడతాను. అది స్ప్రింగ్ స్ప్రింగ్ చూడాలి. స్ప్రింగ్ చూస్తలేదురా. బస్ బస్ గంటే మూడే తీసుకోమన్నాడు. వేసుకున్నా మళ్ళీ తెంపుడే కాదు రాడు. గంటప్పుడు తింటాం అనే ఒకసారి వేసుకుంటారు తెంపుడు ఎందుకు అది ఓపెన్ అయితే కొట్టుకుంటారు.
ఓపెన్ అయింది బావా అయింది ఉరగకు అంతే దాన్ని ఇదల్లా పెట్టు పెడతా आगे पीछे దారం అడుగురా ఇలా పెట్టు మళ్ళీ ఈ సందులో పెట్టు ఒకసారి ఒకటే దారమారా మన బ్లౌజ్లను బట్టి చీర కలర్ ఇప్పుడు ఆల్రెడీ 12 పెట్టే ఉంటాను కదా సెకండ్ వన్ ఇది అదే फर्स्ट सेकंड थर्ड फोर्थ सिक्स Second is- 7 8 9 10 11 12 ఓ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ That's it. ఇటు సైడేనా पूरे राइट साइड ఓకే ఇది రైట్ సైడ్ राइट साइड చూడు ओके ఇట్స్ ఓకే ये नहीं है सीजर इधर से ऊपर రైట్ సైడ్ నిద్ర ఉంటుంది राइट साइड కింద నుంచి మీదికి పోవాలి ఫస్ట్ ఇల్లుకి దిగట్టు లేదు లేదు వద్దా అట్లా టూ ఓకే అయిపోయింది राइट साइड సాయంత్రం ఆయన వచ్చి కలవ మావయ్య మీనా स्क्रीन पूरे राइट साइड అన్ని తీసుడు రైట్ సైడే ఉంది ఒక్క నిమిషం लेफ्ट साइड ఇది పెద్ద ఉన్నది దారం దారం బాగా అయిపోయింది చెప్తే ఇక్కడ వరకు అడుగు బాబా लेफ्ट साइड ఇప్పుడేమో ఉందా తెంపింది అయిపోయింది తెంపింది కొద్దిగా కొత్త కొత్తగా కొద్దిగా ఎక్కువ తక్కువ लेफ्ट ఓ ఓ ఆహా. लेफ्ट साइड ఇది సెంటర్కి వెళ్ళి కాబట్టి బయట నుంచి వచ్చింది అది మళ్ళీ కింద నుంచి వచ్చిందా ఇది ఇది కాదు ఇళ్ళ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అల్లకు హోల్ ఓకే ఓకే వచ్చింది 7 8 9 10 డాడీ ఓకే ఇది ఒక్క నిమిషం అవసరం ఇది బయట నుంచి ఉంది ఇది మధ్యలోకి వెళ్ళి ఉంది అట్లనే ఉంటాను ఇది 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 చూడు కట్ అవుతుంది ఒకసారి గ్రీన్ కలర్ उसमें बाहर आ गया उसमें अंदर आ गया ये है ना इसमें है इधर रखना वही दोनों बाहर आ गए वही अंदर आ गया अंदर आते हैं ना बाहर आते हैं वही కరెక్టే అన్న करेक्ट करेक्ट है చూడు ఒకటి అటు సైడ్ ఉంది ఒకటి ఇటు సైడ్ ఉంది ఇంక ఇక్కడ దారం పెట్టడమే చాలా టైం పడుతుందని చెప్పాను కదా. నేను ఎప్పుడైనా మళ్ళీ నాకు అర్థం కాకపోయినా వీడియో చూసుకుంటే అర్థమవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే నార్మల్గానే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే మనకు అర్థం కాదు కదా, రేపు మిస్టేక్ అయినా కూడా మనం ఇందులో చూసుకొని పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా నేనైతే ఇలా పెట్టేశాను అనమాట. ఆల్రెడీ మనకు డెమో ఇచ్చేటప్పుడు కూడా వస్తారేమో ఇలానే చెప్తాడేమో కావచ్చు, కానీ ఏమో ఇది ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా నేను ఇలా ఉంచేసాను వీడియో. लेफ्ट साइड గట్టిగానే తిరుగుతుంది
అలా ఇప్పుడు పైకి తీసుకో. అయ్యో. ఏం చేస్తున్నారు నువ్వు? అరే దాంట్లో ఇంకో జాగ్రత్తేనా? ఫ్యాన్ గురించి కాదు. దారాలకి పని. ఇగో నువ్వు గదే అద్దు మనిషిని. ట్రైనింగ్ చేసి కార్ కట్టినా చక్కగా మళ్ళీ ఫస్ట్ దారాలు పెట్టేటి కూడా ఉంటాయి. ఇట్లా తొడిగిస్తాను. ఇంకా స్పీకర్ పెట్టుకుని వస్తుంది. సెకండ్ डाल देते हैं उधर से फर्स्ट ఇది కూడా ఇచ్చిందిరా. ఇలా పెట్టేసి ఇది ఇందులో పెట్టేసి. इधर डाल देते ना एक बार डाल और एक डाल. इधर थर्ड में नहीं बताते आप ही डाल थर्ड में नहीं बताते आप देख लिए ना तो थर्ड में आप डाल मुझे बता ही दिए तो आप क्या मुझे बता ही दिए तो आप क्या ఫాస్ట్ ఫాస్ట్ అదే అందుడు పెద్ద అందుతలేదు నాకు ఫస్ట్. ఒక చేరేసుకోవాలి. అక్క మీరు ఎవరు లేకుంటే కొంచెం నిమ్మలంగానే, కానీ ఇప్పుడు ఏంటంటే టెన్షన్ ఇక నా చెయ్యికి అక్కడికి అందుతుంది. రోడ్డు మరి ఎట్లా అన్న పొద్దున లేచి రోజు ఉంటాం సాగుతుంది. కొంచెం ఫస్ట్ ఇది జరపాలి. ఎత్తలేంట్రా నేను. ఇది ఇట్లా వస్తుంది, వస్తుంది. మరి స్కూల్ ఎక్కచ్చా ఇప్పుడు అంటే ఏం కాదు. అది స్కూల్ వేసుకో ఎందుకు फर्स्ट टाइम लगता है धागे डालने का, उसका चेंज करना इधर से तोड़ के करके खींचे तो आ जाता है. फर्स्ट टाइम मुझे डालना पड़ता है. ఓకే ఓకే అది ఒకసారి అయిపోయింది అనుకో, దానికి దారం కట్టి కూర్చి ఇలా కిందికి उसके बाद ये వచ్చేస్తుంది. चेंज करना बोले ना, हाँ. इधर से तोड़ के इधर हिप बांध के हाँ. उधर से खींचे तो आ जाता है. हाँ. फर्स्ट टाइम तो पूरा सीखना पड़ता है. अरे ఫస్ట్ టైం కొంచెం ప్రాబ్లం, సెకండ్ టైం దాన్ని బట్టి కూర్చి కిందికి వచ్చేస్తా అంటాడు. कभी कभी टूट जाता है इधर से भी धागे, Okay. टूट गए तो फिर इधर से डालने को होना ना नहीं रहे मालूम फिर ऐसे Okay. डालने. అరే ఓకే. అక్క ఏమనుకున్నదంటే నవీనే సడన్ గా ఫోన్ చేసేసరికి చెప్పలే మరి ఇట్లా అని చెప్పలే. దీంట్లో ఇట్లా అదే బావ, కానీ లూజ్ అయ్యి ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుంది? ఇప్పుడు ఊడిపోతున్నాయి కదా, నేను వల్ల పెట్టింది వీడియో దాని గురించి. అలా ఉండాల్సి వస్తుందిగా. ఆమె ఒకటే పెట్టుకుంటాను. అరే కాదు, ఇప్పుడు అలవాటు అయ్యాక ఎట్లయినా అది కొంచెం ఎట్లుంటుంది జర్రకన్నీ. ఇదే ఈ నుంచి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ డిఫరెంట్. నేను కూడా భుజం ఫాస్ట్ ఫాస్ట్ అవుతుంది. కావాలి. లేకుంటే సైడ్ కూడా బబ్బులు ఉంటుంది. మనం కూడా అవుతుంది. ఇది థర్డ్ వన్. రైట్ సైడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ 10th 11th 12th. ఆయన బిల్లు ఒకసారి. ఫస్ట్ కూడా పెట్టినది పెట్టాలి. తర్వాత ఈ రింగు కన్నా కొంచెం రింగ్ టూ సైడ్. కింద నుంచి మళ్ళీ మీది పోయి ఒక గిరికి అంతే అంతే అంతేరా. థర్డ్ ఇది, థర్డ్ కింది. కరెక్టే. ఇది ఇదే కదా. అదే కాదు, ఇది కూడా కాదు, ఇది ఫోర్త్. అవును. ఫోర్త్ మళ్ళీ అంటే కింద కింద కింద.
అట్లా పటాత అంతే అంతే మరి రింగ్లో వెళ్ళిపోయింది కదా ఇక. లేదు తర్వాత మళ్ళీ వస్తుంది. కింద నుంచి కింద నుంచి వస్తుంది. మీద నుంచి వచ్చి రింగ్ నుంచి కిందకి వస్తుంది. ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఇప్పుడు ఇది. తెలంగాణ కూర్చొని పెట్టుకోవాలి ఇక మేము అనుకుంటాం. మరి పని సీజన్లో నిద్ర కూడా ఏమున్నది ఇంకో పండుకుంటే ఫస్ట్ థర్డ్ సేమ్ ఉంటాయి. ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ 7th 9th దారాలు. ఇంతసేపు ఎందుకు చెప్తాను అక్కడ పెట్టాక ఇవి కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇది మధ్యలోకి వెళ్ళి ఉండదు, గుర్తుపెట్టుకో. దీంట్లో మధ్యలోకి వెళ్ళి ఏది ఉండదు. ఆయన వేరేగా మరి చెప్పాడు ఫస్ట్ డెమో చేయాల్సిందేనే. ఏమో మనం నేర్చుకున్నాం అట్లా. ఇట్లా ఏమైనా వచ్చిందా? ఇది ఇగో ఇది ఒకసారి వచ్చింది. నువ్వు పెట్టుకోవాలి 4 and 4 ఎట్లా ఎంత ర్యాంక్ కన్నీ పెడతాడు. పాస్ అయితే 1 ట్రైనింగ్ ఓకే ఓకే పర్ఫెక్ట్. మనం ఇక్కడ చూసుకోవాలి ఎక్కువ ఈ దారాలు. फर्स्ट सेकंड ఓకే అంటే మనం చిక్కు రా है ना, ये नीचे से आता है. కింది నుంచి రాదు. మిస్ అయింది కూడా. ఒకటి లాస్ట్ కింద నుంచి రావాలట. నరకలు ఇచ్చిన తర్వాత కింద వాడతారు. మీటింగ్ పాయింట్ వెనక నుంచి రావాలి. ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. एडजस्टमेंट ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది. फर्स्ट सेकंड ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ లాస్ట్ వరకు పెట్టుకోవాలి. ఇట్లా మిస్ అయినా కెపెట్ వస్తుంది. దాన్ని నప్పింది. హాఫ్ మార్క్ అదే టైం తీసుకోదా. మంచిది. క్లాత్ తెస్తా. निडिल నీడిల్ పెట్టు. కాదు బాబు, నీకు మన తర్వాత అర్థం కాదు. రైట్ సైడ్ నుంచి స్ట్రైటా కిందికి. అంత దగ్గర వద్దునండి, దూరం ఉండేది. దూరం నుండి తిన్నా మాకు అర్థమైంది. ఆ ఊళ్ళో మళ్ళీ కిందికా. ఓకే सेकंड పైకి తీసిండు. అది తీసి స్ప్రింగ్ లైట్ ఇచ్చింది అంతే. మనకు మళ్ళీ పోకుండా కావచ్చు. ఓయ్ అట్లా ఉంటుంది. నేను దాన్ని ఏమనుకోవచ్చు.
ఓకే తీ గిట్టి అటన్ మీదికి ఫస్ట్ పెట్టు నువ్వేమనుకుంటా సూపర్ పైన పెట్టు ఇచ్చాడు ఇచ్చాడు ఒకటి ఫస్ట్ ప్రైస్ ये पूरे ఫ్రేమ్ అంటున్నారు అదే నువ్వు ఇట్లా పెట్టు ఓకే ఫస్ట్ ఇచ్చాడు ఇచ్చాడు పెట్టినాం చిన్న చిన్న ఇచ్చాడు కొంచెం పెట్టి అచ్చాడు పెట్టి రైట్ సైడ్ అని లెఫ్ట్ సైడ్ అని రెడీ ఎయిట్ చుట్టూ అంతే కాదు ఒకసారి పెట్టు नहीं फर्स्ट उधर पकड़ के रखना पड़ता है बस ఒకసారి చిన్నగా పెద్ద సైజ్ చేసుకో పెట్టదు టైట్ ఉంది దగ్గర పెట్టు ये है ना ये पूरे దగ్గర పెట్టాలి ఇప్పుడు టైం ఉందో కూర్చొని ఉంటుంది ఓకేనా చలో కొంచెం అది చెప్తాను ఏరియా కింద బాబీని ఓన్లీ వైట్ इसमें दिया ఓన్లీ వైట్ 5,000 సేమ్ మిషన్ కా సేమ్ కదా फर्स्ट सेकंड स्प्रिंग ఓహో స్ప్రింగ్ क्या 2 times टू टाइम्स इसमें डिजाइन डिजाइन देता बोलिए उसमें रहता है वो एम्प्टी है और ये एम्प्टी है नए आए से एम्प्टी है फर्स्ट फैन रहता है इधर है इधर ఇది నీటిది फर्स्ट फैन रहता వచ్చా है टू टाइम्स
2 times. GST. ఓకే 2 times. ఏదైనా 2 times 2 times. Friends. Quickly. Copy. డిజైన్స్ ఓన్లీ ఇది ఒకటి వేరే ये లేదు और है डिजाइन अभी डेमो के लिए फर्स्ट बता रहे हैं డెమో చెప్తున్నాడు. फर्स्ट डेमो कॉपी ఓకే ఓకే सेकंड फ्रेंड्स कॉपी थर्ड हैंड बैक ఇదా डिजाइन बोल इधर वो बैक वो फर्स्ट डेमो के लिए बताया ఫస్ట్ డేమో కొంచెం వినాయకుడి ये बेस्ट होता है कलर चलता ना अरे सिंगल सिंगल कॉपी बैक ఓకే पूरे बोले थे ना बैक फर्स्ट बैक हाँ बैक हो गया एक वर्ड फाइल नंबर 2 1 2 3 4 అర్థం కాలేదు हाँ 1 2 3 4 ఇవి ఇప్పుడు फाइल नंबर फर्स्ट फाइल नंबर डिजाइन फर्स्ट में पेन ड्राइव कॉपी करने के बाद इधर आता ఓకే फर्स्ट सेलेक्ट इधर है ना फर्स्ट सेलेक्ट फाइल नंबर 1 फाइल नंबर 2 पे जा ప్రధానంతో इधर తినొద్దు. फाइल नंबर 2 ఓకే ये डायरेक्शन ప్రింట్ అదే डायरेक्शन డైరెక్షన్ डायरेक्शन ఓకే ఓకే ओके ना ఒక్క నిమిషం डायरेक्शन దీనికి ఇప్పుడు ఏదో इधर ना इधर హ్యాండ్స్ అక్కడ వేసేయండి ఇదే? सेकंड థర్డ్ వన్ फाइल नंबर 3 థర్డ్ కలర్ कलर्स కలర్స్ పింక్ పింక్ కాదు గ్రీన్ ఉంది 1 2 3 గ్రీన్ ఉంది. कोई सा भी 3 कलर डाल के ఓకే ఓకే 3 सा में कोई सा भी डाल दो कलर నువ్వు ఇక్కడ ఏ కలర్ పెడితే అక్కడ ఆ కలరే ఇక్కడ సెలెక్ట్ చేసుకో 1 2 3 ఇక్కడ 1 లో రెడ్ పెట్టాలి యాక్చువల్ గా. 3 ओके। एक कलर और है 4 कलर है ना इसमें एक दूसरा और कोई सा भी डाल दो 3 में से అదే ఇంకోటి अभी 3 डाल दिए ना हाँ। और 3 में से एक कलर और डाल दो అదే ఇంకో పెట్టేసి ఇంకోటి వద్దు ఇప్పుడు ఓన్లీ 3 కలర్ చాలు కదా नहीं इसमें 4 कलर है डिजाइन को డిజైన్ లో ఓ, నాలుగు డిజైన్ లో కలర్ చాలు. చార్ కలర్ దీంట్లో ఇంకో ప్రెస్ వద్దు आप 3 कलर डाल दिए एक कलर अभी आगे डाल के नहीं 4 కలర్లు तो ఉన్నాయి. 1 या तो 2 डाल दो అది ఇంకోసారి ఉంచితే 2 సార్లు వస్తుంది అది కాకా ఇప్పుడు 3 ఉన్నాయి కదా ఇంకో పింక్ ఇంకోటి వద్దు. पिंक का नहीं 2 कलर आ गया ना ये 4 कलर हो गया और ओके। सेकंड थर्ड फिर फोर्थ में यही ఓకే మళ్ళీ అదే కలర్ రావాలనుకుంటే మళ్ళీ క్లిక్ చేయాలి ఓకే फाइल नंबर 3 ఫైల్ నెంబర్ 3 రా అదే కరెక్ట్. भी आ गया वो तो डिजाइन सेलेक्ट का फाइल नंबर 3 ये फ्रेम ఫ్రేమ్ सेंटर पॉइंट बिग फ्रेम మీకు మధ్యలో కావాలనా సైడ్ కావాలనా? है ना बिग फ्रेम सर्च क्लिक इधर फर्स्ट डिजाइन लेने के बाद बिग फ्रेम आ सेंटर पॉइंट आता है సెంటర్ పోతుంది. సౌండ్ वो रनिंग पे होता है ये जो वाइब्रेशन आ रहा है ना इस पे అంటే నడుస్తా అంటే సెంటర్కి వచ్చింది. सेंटर आ गया ना फाइल नंबर कौन आ गया डिजाइन चालू करने के लिए लॉक ऑन లాక్ పడుతుంది అటు వస్తే లాక్ लॉक ऑन ఖతం. రైట్ వస్తే కన్ఫర్మ్ పడుతుంది ప్రింట్ సర్వర్ దూరం. ये सेंटर पे मारता इधर ఓకే इधर मारना बोले तो और उधर सब
फर्स्ट अभी इधर मारता, वो डेमो का फर्स्ट लॉक ऑफ कर दे, मళ్ళీ डिजाइन होने के बाद लॉक, बस का చెప్పండి ये लॉक है ना, अभी ऑन किए ना, लॉक कर दिए, डिजाइन इधर हो गया, तो क्या करते फर्स्ट लॉक करते, డిజైన్ అయిపోయినాక లాక్ చేసుకో, ఆగేయాలి. డిజైన్ అయిపోయాక లాక్ చేయి. लॉक ఓకే మళ్ళీ ఇట్లా ఓకే फाइल नंबर 1 మళ్ళీ స్టార్ట్ చేయి. स्टार्ट नहीं फाइल नंबर 1 आप जैसे सिलेक्ट किए ना आप कर మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ स्टार्ट డిజైన్ సెలెక్ట్ చేయి ఒకసారి. పెన్ డ్రైవ్ ఏది డబుల్ క్లిక్ చేయి. రెండు సార్లు డబుల్ క్లిక్ చేయి. ఓ డిజైన్స్ టచ్ సెల్ నొత్తినట్టు వస్తారా ఇలా డిజైన్స్ వెళ్ళింది అని మనకి ఎలా ఉండవద్దు. కాదు బావా, మనకు నెక్ అవన్నీ ఎట్లా నువ్వు అదే ఎందుకు వచ్చిన బ్యాక్ వెళ్ళాలంటే ఇలా డిజైన్స్ బ్యాక్ पूरे में डिजाइन है, అన్నిట్లో డిజైన్ ఉంది. డబుల్ వద్దు. डबल टैप ఇది వద్దు. ఫస్ట్ హ్యాండ్స్ అవి హ్యాండ్స్ అవి హ్యాండ్స్ नहीं फर्स्ट అర్థం కాకుండా పాలన పెట్టుకోండి फर्स्ट ఫ్రంట్ फ्रेंड అవును ఫ్రంట్ డిజైన్స్ ఇందులో లేవుగా అది ఫ్రంట్ అది मैंने दोनों ज्वाइंट करके సైడ్ గోపాల్ కు సైడ్ సార్ లేదు లోపడుతున్నా एक ही क्लिक లాస్ట్ ఒకటి కాపీ ఫ్రంట్ హ్యాండ్స్ ఇందులో ఇంత బ్యాక్ ये हैंड्स హ్యాండ్ hands అట్లా ఉంది మన డిజైన్ ఇది బాగుంది డిజైన్ ఓకే నెక్స్ట్ ఏంటిదిరా बैक బ్యాక్ మళ్ళీ सिंगल सिंगल पूरे बैक बोले तो नीचे फिंगर पूरे बैक इधर सिंगल सिंगल ఇప్పుడు సెకండ్ ఫైల్ ఫస్ట్ మనకు ఇది బ్యాక్ రావాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా ఓకే నెక్స్ట్ సెకండ్ వస్తుంది. కాదు వద్దు. మనకి రూపాయలు ఎక్కువ పడతాను ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాకనే కాదురా इधर सिलेक्ट करे ना फाइल नंबर 2 ఒకరు కాదు అక్కడ సెకండ్ ఒకళ్ళం ड्रैग से అరే ఓకే ओके ना థర్డ్ थर्ड कलर्स कितना कलर्स है మొన్న మనం ఏం చేయమాట ఫస్ట్ సెకండ్ కిतना కలర్స్ 8 కలర్స్ 8 कलर्स 8 కలర్ దాడికి అట్లా కాదు బబ్లు మనకు అల్లు ఉన్నాయా వస్తాయి కదా లేదు ఇప్పుడు మూడే కాదు మూడే ఉన్నాయి మూడు ఉన్నాయంటే మళ్ళీ సెలెక్ట్ చేసిన మళ్ళీ వేసుకోవచ్చు. నువ్వు అలా 4 కలర్స్ లేవు నువ్వు పడుతుంది అవును వన్ ఇప్పుడు మెయిన్ సల్వాట్ పడ్డాయి కదా సార్ బస్ మెయిన్ సల్వాట్ దానికి పడుతుంది కలర్స్ 1 మళ్ళీ అంతే మళ్ళీ అసలు యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా 20 వరకు సెలెక్ట్ అయ్యాయి. लास्ट लास्ट ఏం పడదు నెక్స్ట్ ఫోర్త్ అన్లాక్ చేయాలి ఇది 4th వీడియో పెట్టినా ఫ్రేమ్ Set చేసుకో, frame set చేసుకో. చేసుకున్నాము रेड है ना फ्रेम రెడ్ అంటే तो ఫ్రేమ్ व्हाइट आता ఇది సెట్ లేదు కాబట్టి మనకి వీడియో పెడితే సో ఇప్పుడు మనం సెట్ చేసుకో ఫ్రేమ్ సెట్ చేసుకోవడం ఓకే ఏం లేదు అలానే ओके येलो कलर है ना ओके ఏం లేదు అలానే అలానే మనకు ఫ్రేమ్ కరెక్ట్ లేదంటే ఇక్కడ పింక్ వస్తాయంట పెట్టిస్తా మా ఒకసారి అంటే రేపు नेक्स्ट फोर्थ అన్లాక్ లేదు నెక్స్ట్ వన్ नहीं रेड मार्क है ना ऊपर है ఓకే ये डिजाइन व्हाइट में रहना ఓకే इधर मार्क है डिजाइन కానీ మరి నెక్ सेंटर पॉइंट लेफ्ट साइड మనం నెక్ ఇప్పుడు
నెక్ ఇలా వేస్తే ఇప్పుడు ఫ్రేమ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఎలా? ఇప్పుడు నెక్ ఇక్కడ వరకే సరిపోదు కదా, ఎలా అంటున్నా నేను. सेंटर पॉइंट में आता है इधर క్లాత్ క్లాత్ కింద తక్కువ వస్తలేదా? आ जाता ना इतना। एक मिनट, चौक है चौक चौकीस चौक चौक में चौकीस అది ఫ్రేమ్ ది చెప్తాను. ये करे नहीं है इतना का पेज होता ఒక చోట అలా వస్తుంది కదా. छोटा होता ఆ, छोटा होता तो और ऊपर इधर है ना ఆ. हम तो बोलते दास ताया ना थोड़ा थोड़ा यहीं पे सब बहुत सीरियस क्यों मैं आ जाता हाँ मेरी बता मिनी में ఓకే ఓకే ఓ. ఇక్కడ సెట్ చేసుకోవడం, ఇక్కడ ఫ్రేమ్స్ अरे आ जाता नहीं इतना और इधर इसमें रहता 2 इंच 2 इंच इसमें रहता इधर इसमें 2 इंच ये और ये 6 इंच का आ जाता ఇక్కడ అయితే ఓకే. ఇది మనకి కింద కుట్లకు పోయినా కూడా మనకు 5 ఇంచెస్ అట్లా. तो इधर भी कर सकते हैं इधर हैंड्स का హ్యాండ్స్ ఆఫ్ జరుపుకుని వేసుకోండి ఇడు ప్రెస్ చేస్తే ఇటు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి सेंटर मार के देख लो దాంతో ఫాలో కావాలేమో. అలా సెట్ చేసుకోవడం బట్టి సెట్ చేసుకోవడమే కానీ బాగా కొన్ని కొన్ని పీసులు తక్కువకి వస్తే ఫ్రంట్ మళ్ళీ సైడ్ వస్తుంది అట్లా నేను అనేది. అందుకని పూర్తిగా అడిగి తీసుకుంటాను కానీ ఓకేనా కానీ నేను 12 చెప్తుంది 5th మొన్ననే పడ్డాయి ఏప్రిల్ 8కి పడ్డాయి 11 పడతాయి ब्लू बटन स्टार नीचे ब्लू बटन स्टार नीचे స్టార్టింగ్ కదా కొంచెం. మనకు స్పీడ్ ఎంత అని ఎక్కడ చూసుకోవచ్చు అడుగుతావా? స్పీడ్ స్పీడ్ ఎక్కడ చూసుకోవచ్చు? ప్లస్ మైనస్ प्लस माइनस ఓకే 1000 వరకు ఉంది. 1000 मिशन है बैठ थोड़ा नीचे हो जाता దారం అయిపోయింది మనకి ఆఫ్ చేసుకోవాలి డైరెక్ట్ डायरेक्ट ऑफ हो जाता ఇది పోయింది आगे कट होने के बाद అయిపోయిందా? పోయిందిరా? దారం కట్ అయింది, మళ్ళీ పెట్టుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ కంటిన్యూ आगे खींच के देखो फंसा नहीं ना కరెంట్ బిల్లు తక్కువ పవర్ తక్కువ అక్కడ సీజర్ ఏది
मनुष्य को सिटी ఇంకో బాగా లేవుందో బాగా కింద బాబిన్ దారం ఉందా అదే స్ప్రింగ్ स्टिचिंग बैक थोड़ा ले लो स्टिचिंग बैक पहले इसके स्टिचिंग बैक है ना स्टिचिंग थोड़ा रिवर्स आता 37 ओके 37 माइनस थोड़ा बैक आता అదే 37 మైనస్ చేసుకుంటే కొంచెం రివర్స్ వచ్చి కానీ కంటిన్యూ చేస్తుంది అన్నట్టు इधर धागा कट हो जाता ना हाँ। 30 तो मशीन थोड़ा आगे जाके कट तो चालू होता है तो इधर धागा नहीं आता तो थोड़ा बैक 37 बैक किया तो यहाँ से फिर स्टार्ट దేనికైనా 37 हाँ మమ్మీ తర్వాత మళ్ళీ ఎంత 37 बैक దేనికైనా 37 37 या तो 100 लाए तो इसके ऊपर ही जाता है स्टार्ट कर नीचे बैक पहले बैक स्केप स्टार्ट बुल्लू स्टार्ट बुल्लू बटन ऑफ ये हाफ करो रेडी ऑफ बुल्लू स्टार्ट इधर बैक रोज डालना थोड़ा थोड़ा रोज बॉबिंग केस में थोड़ा हाँ సెకండ్ అదే తీసుకుంటది ఓన్లీ బ్యాక్ కంప్లీట్ మళ్ళీ దారాన్ని పెట్టడం ये बैक होने के बाद फिर लॉक कर दे लॉक करने का फ्रंट इधर वन पे आके फिर हैंड्स के लिए कैसे मारते दे मारते अब तो पीछे बैक उधर रिवर्स में అదే ఆధారం అయితే రెడ్ దా हम 37 ఏ పడతలే कैसे मारते कैसे ये डायरेक्शन के बाद स्टेयर आ गया ना स्टेयर 37 35 ओके दस से आता 35 और तो 40 నాలో వేసుకోవచ్చు మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై కనెక్ట్ కరు वाईफाई कनेक्ट होता है ये क्या यूज करते हैं ఇంట్లో ఉంది हिंदी और डाउनलोड वो बोलते हैं जाता है भी इनका बनी कोई ऐसे ना बोले नथुन डालू वो अपडेट नहीं है अभी अपडेट है సో ఫైనల్గా ఇంకా డెమో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం బాబిన్ చుట్టుకోవడానికి కూడా ఒక మిషన్ అయితే ఇచ్చారనమాట. అది కూడా ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా క్లియర్గా తీస్తున్నారనమాట వీళ్ళైతే.
సో ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా 1 అవర్ ఉంది ఈ వీడియో, అంటే నాకు అర్థం కావాలి కదా, మళ్ళీ ఎప్పుడైనా చూసుకున్నా మనకు అర్థమయ్యే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేనైతే ఫుల్గా పెట్టేస్తున్నాను. సో మీరు స్కిప్ చేసి చూడొచ్చు, లేదంటే మీ ఇష్టం ఫుల్గా చూడొచ్చు. సో ఇంకా వ్లాగ్ అయితే ఇది, నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. ఫైనల్గా ఇంకెప్పుడు మిషన్ అయితే నడుస్తుంది అనమాట. ఇంకా కొద్దిసేపు అలా ఒక 20 మినిట్స్ అలా నడిపించేసి ఇంకా ఆపేసాము. మళ్ళీ తెలుగులో చెప్పడానికి, క్లియర్గా చెప్పడానికి నెక్స్ట్ డే అయితే వస్తానన్నారు అనమాట. ఇంకా తను వస్తే కూడా వీలైతే వీడియో తీస్తాను, ఎందుకంటే మనకు క్లియర్గా ఇప్పుడు తనకైతే హిందీ వచ్చు కాబట్టి మనకు కొంచెం అర్థం కాలేదు, బట్ మ్యాక్సిమం అర్థమైనట్టే, కాకపోతే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా మనకు తెలుగులో చెప్తే అని చెప్పేసి తను కూడా వస్తా అన్నాడు. సార్ రేపైతే వస్తానన్నాడు అనమాట. ఇంకా వస్తే కూడా ఆ వీడియో కూడా తీసి ఇంకా నేనైతే షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే, ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట. లక్షల్లో పెట్టి తీసుకున్నది అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే వచ్చేసింది కదా. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.